హాయ్ బ్రో. మీ పేరు? అభిరామ్. ఓకే. ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా బ్రో, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? బీఆర్ఎస్ అనుకుంటున్నా భయ. మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అలా చేరచ్చు అంటారా? అందరేం చేరట్లే కదా, ఏమో ఇద్దరు ముగ్గురు కావచ్చు, కానీ అందరూ అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఏమీ వెళ్తలేరు కదా. లైక్ కొంతమంది లాయల్గా అయితే ఉన్నారు బీఆర్ఎస్కి. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీనే లేకుండా చేస్తామంటున్నారు తెలంగాణలో, అది సాధ్యం అవుతుందా? జోకా అన్న అదేమన్నా లేకుండా ఎత్తారా అంటే అట్లేం ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ ఎట్లయినా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 4 months అవుతుంది కదా అధికారంలోకి, వాళ్ళ పరిపాలన ఎలా అనిపిస్తుంది? మీకు ఎలా అనిపిస్తుందా? మీరు చెప్పండి, మీ ప్రజలకు నేను కూడా చెప్తాను, మీకు ఎట్లా అనిపిస్తుంది? కరెంట్ వస్తలేదు, నీళ్ళు దెంగేసినాయి, ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా? అంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బాగా వచ్చేవన్నీ వచ్చే ఎందుకు రాలేదు? బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మాకు బాగానే వచ్చింది కరెంట్. ఇక మా పొలాల్లో ఎప్పటికి నీళ్ళు వాడుతూనే ఉంటాయి, కానీ ఇప్పుడు చెరువులలో నీళ్ళు ఇవ్వ అసలు. ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఉన్నాయి. ఈ 3 పార్టీలో ఏ 2 పార్టీలకు మధ్య చాలా టఫ్ కాంపిటీషన్ ఉండొచ్చు అన్న? నీకు అసలు చెప్పాలంటే బీఆర్ఎస్ ఈసారి ఎందుకు ఓడిపోయిందంటే, లైక్ మా ముసలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చాదస్తాన్ని ఓడిపించారు. కానీ అసలు బీఆర్ఎస్కి ఎట్లాంటి కాంపిటీషన్ ఏం లేదు. బీజేపీ, కాంగ్రెస్ అంటారా, అవన్నీ సెకండ్ కేటగిరీ అన్నట్టు. ఏదో అదృష్టం బాగాలేక బీఆర్ఎస్ కిందకి వచ్చేసింది, కానీ లేకపోతే గెలుస్తుండే. బీజేపీ గురించి ఏం చెప్తారు బ్రో? రాష్ట్రంలో బీజేపీ ఓట్ బ్యాంక్ పెరిగింది అనుకోవచ్చా ఇప్పుడు తెలంగాణలో? బీజేపీ సెంట్రల్లో అయితే ఓకే భయ, అంటే ఇక్కడ మన స్టేట్లో అంటే అది పెద్ద నడవదంట. ఈసారి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉండొచ్చు టఫ్ వార్ ఎంపీ సీట్లకి. అంతే అన్న. ఇక ఇప్పుడు రూలింగ్ పార్టీలో అయితే కాంగ్రెస్ ఉన్నది, ఇప్పుడు అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ ఉన్నది కదా. సో ఛాన్సెస్ నేనేమనుకుంటానంటే ఇంకా ఎంపీ సీట్స్ ఎక్కువ వస్తాయి అనుకుంటాను బీఆర్ఎస్కి. కవిత గారు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు కదా, దానివల్ల ఆ ప్రభావం ఏమైనా ఇప్పుడు ఎంపీ ఓట్ల మీద పడే అవకాశం ఉందంటారు? ఏం లేదన్న, ఏం లేదు. సో మీ అభిప్రాయం అయితే బీఆర్ఎస్ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు ఈసారి అని కూడా అన్న. ఇప్పుడు 5 years ఎట్లయినా గెలిచేసారు కాంగ్రెస్ పార్టీ, ఏమైనా ఏం చేయలేదు 5 సంవత్సరాల వరకు కాలే మూసుకొని కూర్చోవాల్సిందే. ఎంపీకి అయితే బీఆర్ఎస్ కి కొద్దిగా ఎక్కువ సీట్స్ వస్తాయి, ఎందుకంటే 4 months అవుతుంది కదా, అంటే ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా. ఓకే, థ్యాంక్స్ బ్రో.